కృష్ణా జిల్లా గుడివాడలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు సమర్పించిన బంగారు కిరీటం తాకట్టు పెట్టిన ఘటన కలకలం రేపుతోంది. 2025లో వృద్ధ దంపతులు మాటూరి సుబ్బారావు, లక్ష్మీ కుమారి సమర్పించిన 461 గ్రాముల కిరీటాన్ని దేవస్థానం కమిటీ సభ్యులు మార్వాడి దుకాణంలో 38 లక్షలకు తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ₹1 కోటి పైగా విలువలు చేసే కిరీటాన్ని స్వామివారికి అలంకరించకుండా తాకట్టు పెట్టడంపై దాత కుటుంబం సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. $461 తయారు చేయించా. దానికి తగ్గ రాళ్ళు వేయించి 7 గోపురాల్లాగా చేయించారు. 7 కొండలు వచ్చావు కనుక 7 మెయిన్ రాళ్ళు, పెద్ద రాళ్ళు వేయించా. నేను మేళతాళాలతో వెళ్ళి సమర్పించా గుడికి. సమర్పిస్తే ఏప్రిల్ 26 తారీఖు నుంచి అది గుడికంటే తిప్పుతున్నాడు, చూపెట్టడు. కొన్నాళ్ళు ఈ కరూర్ వైస్ బ్యాంకులో ఉందన్నాడు లాకర్లో. తర్వాత ఇండియన్ బ్యాంక్ లాకర్లో ఉందన్నాడు. ఒక మాట ఎక్కడం లేదు. తీసుకెళ్ళి చూపిస్తాడు. నేను వెళ్ళలేను, తీసుకెళ్ళి చూపిస్తాడు. వెళ్ళా ఇంటికి, గుడికి వెళ్ళి కలిశాడు. అదిగో ఇదిగో అంటున్నాడు. 4-5 రోజులు చూపిస్తాడు. అసలు ఇక్కడ ఫోన్ ఎత్తడం లేదు. 7 అంతస్తులుగా ఈ రాళ్లతో ఇచ్చాము. 7 రాళ్ళు పెట్టి 7 గోపురాలు పెట్టి చుట్టాలందరినీ పిలిచాము. కిరీటాన్ని ఊరేగించాము. ఆ అమ్మవార్లకి అయ్యగారికి అలంకరించాము. చుట్టాలందరూ కూడా వచ్చి ఈ వయసులో బంగారు కిరీటం ఇచ్చారు. చాలా సంతోషం. మేము దేవుడికి అలంకరించమని ఇచ్చాం, కానీ ఆయన తాకట్టు పెట్టుకోమనో అమ్ముకోమని మేము ఇవ్వలేదు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. శ్రవణ నక్షత్రం రోజున కిరీటం పెడతాము, భోజనాలు పెడతాము, కిరీటం పెడతాము అన్నాడు. మాకు కూడా మమ్మల్ని కూడా భోజనానికి రమ్మంటే మేము రాలేమన్నాము. అందుకని మాకు క్యారేజీ కూడా పంపేవాడు. శ్రవణ నక్షత్రం రోజున పండగలప్పుడు పెడతాము, శ్రవణ నక్షత్రం రోజున పెడతాము, మీ గోత్రనామాలతో పూజలు చేస్తాము. అన్ని ఒప్పందం పెట్టుకునే ఇచ్చాము మేము.